హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏమనంటే ఊకే నోరు తెరిచిందంటే క్లియర్గా పైసలు లేవు, ప్రకటనలకు ఎందుకు ఇస్తారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు చేస్తారని చెప్పేసి నోరు తెరిస్తే ప్రకటనల గురించి మాట్లాడి వందలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు, వృధా ఖర్చు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో నిన్న ప్రకటించినటువంటి మన రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఏ పేపర్ చూసినా ఇండియన్ ఎక్స్ప్రెస్, హ్యాండ్స్ ఇండియా, దక్కన్ క్రానికల్, ఈనాడు, దిశ, ఆంధ్రజ్యోతి, వెలుగు, దాదాపు అన్ని పత్రికలు ఒక నమస్తే తెలంగాణకి ఇయ్యనట్టున్నాయి కానీ మిగతా అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇక్కడ స్క్రీన్లో తక్కువ పడుతున్నాయి కాబట్టి ఒక 5-6 పత్రికల వార్తలు మీకు చూపిస్తాను. మొత్తం 18వ తారీఖు నాడు పేపర్ కనుక మీరు ఓపెన్ చేస్తే మొత్తం పేపర్లలో ఫ్రంట్ పేజీ మొత్తం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చుకోవడం జరిగింది. ఆయన నవ్వుతాడు, కింద రైతులందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి మళ్ళీ దాని మీద ఒక నవ్వుకుంటూ స్లోగన్ పెట్టేసి ఈరోజు ప్రకటన వేసుకుంటాడు. అయితే నోరు తెరిస్తే మాటకు ముందోసారి తర్వాత ఒకసారి సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని అనుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు పత్రికల్లో ఇచ్చినటువంటి ప్రకటనలకు గాంధీ కుటుంబం నుండి ఏమైనా పైసలు వచ్చినాయా? గాంధీ కుటుంబం నుండి ఏమన్నా పైసల సంచులు ఏమైనా వచ్చినాయా? రాలేదు కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల సొమ్మే కదా. మందికి బుద్ధి చెప్పి మనోడు గోదాట్ల పడ్డట్టు ఉన్నది రేవంత్ రెడ్డి కథ. కేసీఆర్ హయాంలో వార్తాపత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే 7 ఫీట్లు ఎగిరిపడ్డటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే తానేం తక్కువ అనుకున్నారో ఏమో మొత్తం పత్రికలలో ప్రకటనతో రెచ్చిపోయారు. రైతు రుణమాఫీ అమలు చేసిన ముచ్చట మనందరికీ తెలిసిందే. ఇదే సందనుకున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఆ భాష ఈ భాష తేడా లేకుండా అన్ని భాషల పత్రికలలో గుమ్మడికాయంత అక్షరాలతో ప్రకటనలు ఇచ్చారు. మరి ఈ కాలపు అతిపెద్ద వేడుక అని రైతన్నులకు రుణమాఫీ పండుగ అనే టైటిల్తోని రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి పెద్ద ఫోటో, కింద చిన్న ఫోటో, ₹2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ అని చెప్పేసి మరి ఈ కాలపు అతిపెద్ద వేడుకనట ఈ రైతు రుణమాఫీ అట. మీకు చూడంగానే అనిపిస్తుంది కదా, రేవంత్ రెడ్డి పెద్ద ఫోటో, రైతుల ఫోటో చూసుకొని కోట్లు కుమ్మరించారు ఈ వార్తల కోసం. కాంగ్రెస్ నేతల ఆస్తులు అమ్మిస్తున్నారు ఈ వార్తల కోసం. రుణమాఫీ మీద రేవంత్ రెడ్డి ప్రచారం చూస్తుంటే కాంగ్రెస్ నేతలు తమ సొంత ఆస్తులు అమ్మి సమాజానికి ఏదో చేస్తున్నట్లే ఉన్నది. గతంలో రుణమాఫీకి సంబంధించిన విషయంలో ఇంతకుముందు ఎప్పుడు కానట్లు, గతంలో ప్రజలకు దీని గురించి తెలియనట్లు, ఇంకా ఏ ప్రభుత్వం ఈ విషయం ఆలోచించినట్లు, ప్రజల కష్టాలు తీర్చడానికి తామేదో ఆకాశం నుండి ఊడిపడ్డట్టు ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కథ. మంత్రుల దగ్గర నుండి గ్రామంలో ఉండే కార్యకర్త దాకా కాంగ్రెస్ నేతల అతి ఎవ్వరికీ అందటట్లేదు. అధికారం ఇచ్చింది ప్రజలు, ట్యాక్సులు కట్టి ప్రభుత్వ ఖజానాను నింపేది ప్రజలు, కానీ ఆ సోయి సర్కారుకు ఉండదు. కాంగ్రెస్ కూడా అట్లనే ఉన్నది. మాటకు ముందోసారి చివరోసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని అంటారు, మాటకు తర్వాతోసారి ప్రియాంక గాంధీ అని అంటారు. మరి పత్రికల్లో ఇచ్చినటువంటి ప్రకటనలకు గాంధీ కుటుంబం నుండి పైసల సంచులు ఏమన్నా వచ్చినాయా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఏం రాలేదు కదా. మరి పైసలు లేవన్నారు కదా, ప్రకటనలు ఎక్కడ నుండి వచ్చినాయి? తెలంగాణ అప్పుల్లో ఉన్నదన్నారు కదా, ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడ నుండి వస్తూ ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ తెలంగాణను నిండా ముంచింది, అప్పుల పాలు చేసిందని మస్తు విమర్శలు చేసిరు కదా. రోజుకు 207 కోట్ల రూపాయలు పెట్టి గత సర్కారు చేసిన అప్పే చెల్లిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి రేవంత్ సర్కార్కు నిజంగా ప్రజల మీద ఏమాత్రమన్నా పట్టింపు ఉన్నదా? ఉంటే ఈరోజు ఈ ప్రకటనలు ఇచ్చేదా? గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది తక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టింది సర్కార్. ఏమన్నా అంటే ఖజానా ఖాళీగా ఉన్నది, మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసిరు, పైసలు ఏడికి అయితలేవు అని మంత్రులంతా చేతులు ఎత్తేసిరు. మరి ఇప్పుడు ఈ ప్రకటనలకు ఎందుకు ఇంత దుబారా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీతులు ఉన్నాయి ఎదుటోళ్ళకి చెప్పడానికే అన్నట్లున్నది రేవంత్ రెడ్డి ముచ్చట. చేసే పని చారాన అయితే దాని ప్రచారానికి మాత్రం భారాన ఖర్చు చేస్తున్నాడు. ఇది చూస్తే అట్నే ఉన్నది. మరి ఉన్న పైసలతోటి మంచిగా పని చేయాల్సింది పోయి దుబారా ఖర్చులకే ఖజానా మొత్తం ఖాళీ చేస్తున్నారు. కేవలం ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. మాట మీద ఉండని కాంగ్రెస్, రాజకీయాల్లో కాంగ్రెస్ ఎక్కువ అనుభవం ఉన్న పార్టీ. అట్లనే ఇచ్చిన మాట తప్పడంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ చాలానే ఉన్నది, చాలా పెద్దది.
కొత్త నాయకులు వచ్చినప్పుడు కొత్తగా ఏదో అయిందని అనుకుని ఓట్లేస్తే నోట్ల మట్టి కొట్టినంత పని అవుతుంది. కేసీఆర్ సర్కారును గద్దెదించడానికి కాంగ్రెస్ చెప్పిన ముచ్చట్లు అన్నీ ఇన్ని కాదు. 6 గ్యారంటీల పేరుతో ఓ లెక్కన గారడే వేసిర్రు. మరి 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అన్న పూర్తిగా అమలైందంటే ఏది అమలు కాలేదు. మహాలక్ష్మి గ్యారంటీలో ఒకటైనటువంటి ఫ్రీ బస్సు సర్వీస్ మాత్రమే తెలంగాణలో పూర్తిగా అమలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే చెప్పనీకి ఇది ఒక్కటే ఫ్రీ బస్సు సౌకర్యం ఇచ్చినామని చెప్పేసి చెప్తే అది తప్ప ఇంకోటి ఏం లేదు. పచ్చిగా చెప్పాలంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనో వాటన్నిటినీ మూసీ నదిలో వేసి పాలన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా మంత్రివర్గమైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ప్రచారాల కోసం ఇంకా నిన్న మొన్న ఈ కార్పొరేషన్ చైర్మన్లుగా వీటికి చైర్మన్లుగా అయినటువంటి వాళ్ళు మెట్రో పిల్లర్లకి, అత్యంత ఖరీదైనటువంటి మెట్రో పిల్లర్లకి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్లుగా అయినప్పుడే 100 మెట్రో పిల్లర్లకి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. 100 కోట్లు, 10ల సంఖ్యలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు అయిన తర్వాత ఎన్ని అవినీతి పాల్గొనేటువంటి అవకాశాలను కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నా అంటే ఇంతకుముందు కేసీఆర్ సర్కారు ఇలాంటి ఖర్చులు చేసే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్ద మనుషులారా, మరి మీరు కూడా అవే ఖర్చులు చేసి మళ్ళీ తెలంగాణని మరింత అప్పుల్లోకి గుంజేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దయచేసి తెలంగాణ ప్రజలు ఊరుకునేది లేదు. నిరుద్యోగుల బాధను చూసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి మీరు ఒక్కరోజు కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించని మీరు ఈరోజు కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన విషయంలో మేము పోస్ట్ పోన్ ఇస్తామని చెప్పేసి ఆ 1:100కి సంబంధించిన కేసు అట్నే ఉంచి, డిఎస్సికి సంబంధించిన కేసు అట్నే ఉంచి, నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఆ రోజు ప్రవళిక ఆత్మహత్యను వాడుకున్నప్పుడు ఉన్నటువంటి తెగువ ఈరోజు మీలో కనపడకపోవడం కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. మరి దయచేసి మీ కోట్లాది రూపాయల ఖర్చును, తెలంగాణ ప్రజల సొమ్మును ఇట్లా ప్రకటనల రూపంలో ఖర్చు చేయొద్దని చెప్పేసి మీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికన ఇది ఒక్కటే కాదండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సమ్మక్క సారక్క జాతరను మొదలుకుంటే సమ్మక్క సారక్క జాతర అంతకుముందు 6 గ్యారంటీల అమలు కోసం తీసుకున్నటువంటి, అంటే ప్రజలందరూ అమలు సంబంధించిన విషయంలో మీరు అందరూ అప్లై చేసుకోవాలని చెప్పినటువంటి వార్తలను మొదలుకుంటే ప్రతి దానికి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో వేల కోట్లు, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ హోర్డింగ్లకు అయ్యేటువంటి ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రజల సొమ్మే తప్ప రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఢిల్లీ నుండి మల్లికార్జున ఖర్గే గారు కానీ ఏ ఒక్కరు కానీ పంపించినటువంటి ఆ పైసల సంచుల నుండి ప్రకటనలు ఇవ్వట్లేదు. దయచేసి ఈ ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.